మరి మూలవాక్యంగా మన వాక్యముగా మనం ధ్యానం చేసుకుందాం. మీరు ఏడ్చి ప్రాలాపింతురు కానీ లోకము సంతోషించదు, మీరు దుఃఖింతురు కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మాట అండర్లైన్ చేసుకోండి. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం అనుకోండి. ఈరోజు ఈ మాసం, ఈ నూతన మాసంలో ఇది మీకు వాగ్దానం అనుకోండి. మీరు ఏడుస్తారు కానీ మీ ఏడుపు సంతోషముగా మారునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు చెప్తున్న మాట, లోకం ఏడుస్తుంది కానీ మీరు ఏడుస్తారు, కానీ మీ ఏడుపు సంతోషముగా మారును. ఆయన నమ్మిన బిడ్డలు, ఆయన మీద ఆయన రక్తంలో కడబడిన బిడ్డలు ఏడుస్తారంట. పరలోకమందు మనకు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. మన ఏడుపు ఎప్పుడు వచ్చిందంటే ఆయనతో మాట్లాడేటప్పుడు వచ్చింది, ఆయన దర్శించేటప్పుడు వచ్చింది, ఆయన వెతికినప్పుడు వచ్చింది, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు మనకు దుఃఖం వచ్చింది. ఆమేన్. మీ దుఃఖము సంతోషమగునని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు వాగ్దానం ఇది మీకు. ఈరోజు ఈ వాక్యం ఎవరైతే నమ్మారో మీ అందరికీ బోధించే నేను మొదలుకొని వాక్యమైన మీ అందరికీ ఇది వాగ్దానం. మీ దుఃఖము సంతోషముగా మారును. ప్రభు చిత్తమైతే ఈ వాక్యాన్ని ఇక్కడ రాయాలని దేవుని చేత ప్రేరేపించబడి ఉన్నాను. ప్రార్థన చేయండి. దేవునికి ప్రియమైనటువంటి వారులారా, ప్రభు చెప్తున్నారు, మీరు ఏడుస్తారు, మీరు దుఃఖిస్తారు, కానీ మీ దుఃఖము సంతోషముగా మారుతుందని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నిశ్చయముగా అనే మాట ప్రామిస్ గా, లేకపోతే ఖచ్చితముగా. ఆ మాటలు ఇక తిరుగులేదు, ఆ మాటలు ఇక తీసివేయడానికి ఏమి లేదు పెట్టారా. అది పరిపూర్ణత కలిగిన మాట, అది పరిపూర్ణమైనటువంటి మాట. ఆయన నోటి నుంచి వచ్చే మాట, మీ దుఃఖము సంతోషముగా మారునని నేను మీతో చెప్పుచున్నాను. ఈరోజు ఈ వాక్యం వెంటనే ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని మనం చూస్తాం దుఃఖించి ఆయన దగ్గరికి వచ్చి సంతోషముగా మార్చుకున్న కుటుంబాలు, జీవితాలు ఎన్నో ఉంది బైబిల్ గ్రంథంలో. అలాగని చెప్పి పెట్టారా, ఆయనే వెళ్ళి వాళ్ళ దుఃఖాన్ని మాన్పి వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చినటువంటి వారు కూడా ఎందరో ఉన్నారు బైబిల్ గ్రంథంలో. వారిలో ఒక్కరిని ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. సందర్భాన్ని బట్టి మధ్యలో ఒక్కొక్కరిని గుర్తు చేస్తాను. ప్రియమైన వాళ్ళగా, యోహాను సువార్త 5వ అధ్యాయము తీయండి. 5వ అధ్యాయం 2-3 వచనాలు త్వరగా చదవండి, లేకపోతే 5 నుంచి 9 వచనాల వరకు చదవండి. 5వ వచనం నుంచి 9వ వచనం వరకు చదవండి. అక్కడ 38 ఏళ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉండట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావని వారిని అడిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచండి. దయా కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకం గల మా రక్షకుడా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృపలో భద్రపరచండి, విసురుసట్టున మరుగు చేయండి, నీ కరుణాస్తాలు చెప్పండి. ప్రభా నీకు స్తోత్రం. ప్రభా ఈ రోజు మాతో మీరు మాట్లాడండి. ప్రభా ఈ రోజు మమ్మల్ని దర్శించండి తండ్రి, నీకు స్తోత్రం. ప్రభా ఈ రోజు తండ్రి నాకు కావలసిన మాటలతో తండ్రి మీరు మమ్మల్ని బలపరచండి. మాకు కావలసినటువంటి మాటలతోనైనా మమ్మల్ని ధైర్యపరచండి, ఆదరించండి. మీ మాట ద్వారా మమ్మల్ని బలపరచండి. మీ మాట ద్వారా మాకు ఆదరణ, ఓదార్పును దయచేయండి. ఈ రోజు ఇక్కడి నుంచి ఒక విడుదల పొంది వెళ్ళుటకు మీ కృప దయచేయమని ప్రభా, ఒక 3 విషయాలనైనా మీ బిడ్డలతో పంచుకోవాలని ఆశిస్తుండగా మీ దాసుని మరుగు చేసుకొని మీరే మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో దాసుల నుండి మాట్లాడమని, మీరు మహిమ పొందమని మీ బిడ్డలకు తండ్రి నీ కృప దయచేయండి. దాసుని బలపరచమని నీ ఆత్మ చేత నింపి, నీ అభిషేకంతో నింపినైనా నీ 7 అంతల ఆత్మతో ఎత్తి పట్టుకొని, నేను మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు, నేను మాట్లాడితే వాళ్ళకి ప్రయోజనమో లేదు నాయన, మీరు మాట్లాడితే వాళ్ళు బ్రతుకుతారు, మీరు మాట్లాడితే ఓదార్చబడతారు, మీరు మాట్లాడితే వాళ్ళ దుఃఖము సంతోషముగా మారుతుంది, మీరు మాట్లాడితే ధైర్యం కలుగుతుంది, మీరు మాట్లాడితే ఓదార్పు కలుగుతుంది, మీరు మాట్లాడితే ఆదరణ కలుగుతుంది, మీరు మాట్లాడితే మాకు నెమ్మది దొరుకుతుంది. తండ్రి నీకు స్తోత్రం. నీ మాటల ద్వారా మా తండ్రి మీ బిడ్డలను నన్ను మమ్మల్ని
తండ్రి తృప్తిపరచమని ప్రభా తండ్రి యూట్యూబ్ ఛానల్ ద్వారా వింటున్న ప్రతి బిడ్డలను కూడా ప్రభా మీరు ఆశీర్వదించమని మీ ఆత్మతో నింపమని బలపరచమని ఇంకా రావాల్సిన వారు త్వరగా నడిపించి యేసు పేరుతోని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళరా, జాగ్రత్తగా దేవుని మాటలు మనం విందాం. ఒక 3 విషయాలు నేను మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. మొదటిది, దేవుడు వెతుక్కుంటూ వెళ్ళినటువంటి సందర్భం. మొదటి మాట ఏంటంటే ప్రియమైన వాళ్ళ 5వ వచనం ఉంటుంది. అక్కడ 38 ఏళ్ల నుండి కొన్నిటి దగ్గర పడి ఉన్నటువంటి ఒకడు ఉండెను. యేసు అతనిని చూచి అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి బహుకాలము నుండి, ఎంత వయసు అతనికి, వయసు ఎంతో కానీ ఇక్కడ రాయబడలేదు, కానీ అతని రోగానికి ఎంత మరి వయసు ఉందో ఇక్కడ రాయబడి ఉందంటే అతని రోగానికి ఎంత వయసు అంటే 38 ఏళ్ళు. అప్పటికి యేసు ప్రభు వారికి మనం అనుకుందాం బిడ్డరా 32 సంవత్సరాలు, 33 సంవత్సరాలు, 33.5 సంవత్సరాలు అనుకుందాం. యేసుక్రీస్తు వారి భూమి మీద ఆయన జీవించినంత కాలము 33.5 సంవత్సరములు. 33.5 సంవత్సరములు పెద్ద ఎక్కువ, 38 సంవత్సరములు ఎక్కువ. ఆలోచించండి. దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళారా, అతని రోగము, అతని వయసు ఎంత ఉండదో కానీ ఇక్కడ రాయబడలేదు, కానీ అతని రోగం మాత్రము యేసుక్రీస్తు కంటే వయసు కంటే కూడా చాలా పెద్దది. ఈరోజు దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాడు ప్రియమైనటువంటి వాళ్ళరా. అవును, అది ఎంత పెద్దదైనా సరే యేసయ్యకు చాలా చిన్నది. ఇది గుర్తుపెట్టుకోండి. సమస్య ఎంత పెద్దదైనా సరే, కష్టం ఎంత పెద్దదైనా సరే, దుఃఖము ఎంత పెద్దదైనా సరే, సమస్యలు ఎంత పెద్దదైనా సరే, ఎవరి పరిస్థితులు ఎంతగా మితిమించిపోయి ఉన్నా సరే, మనకు సమస్య పెద్దదే, కానీ ఈరోజు మనతో మాట్లాడుతున్న దేవునికి అది చాలా చిన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సమస్తము చేయగలిగినటువంటి దేవుడు, సర్వశక్తి గల దేవుడు ఆయన ప్రియమైన వారు. ఆయనకి చాలా చిన్నది. లాజరు చనిపోయి ఉంటే అందరూ దుఃఖిస్తూ బాధపడుతూ ఉంటే యేసు ఎలా కనబడుతుంది? లాజరు చనిపోయిన పరిస్థితి అంటే పెట్టారా, చాలా చిన్నదిగా కనబడుతుంది. ఆయనకి సమస్య చాలా పెద్దది, కానీ నా యేసుకు మాత్రం అది చాలా చిన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎర్ర సముద్రము ముందు ఇశ్రాయేలు నిలబడి ఇటు అటు పెద్ద పెద్ద పర్వతాలు, ఎదురుగా ఎర్ర సముద్రము, ఎదురుగ శత్రువులు, ఎట్టు వెళ్ళాలని వచ్చినటువంటి పరిస్థితులు. ఎర్ర సముద్రం నుండి వెళ్ళాలంటే మునిగి చచ్చిపోతారేమని ఇశ్రాయేలు చూసి భయపడి భయభీతులు కాగా, అది ఇశ్రాయేలు పెద్ద సమస్యగా ఉండగా నా దేవునికి అది చాలా చిన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనుషులకి చాలా పెద్దదిగా ఉండవచ్చు, మనుషులకు చాలా పెద్ద సమస్యగా ఉండొచ్చు, కానీ ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి దేవునికి అది చాలా చిన్నది. బిడ్డరా, ఈరోజు దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. ఆ ఎర్ర సముద్రము ఎంత పెద్ద సమస్య అనుకున్నారో వాడు చూస్తూ ఉండగానే అటు ఇటుగా అడ్డుగోడగా మారిపోయి మార్గాన్ని చూపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థించినప్పుడు ఇశ్రాయేలీయులు భయపడి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా ఎర్ర సముద్రము దారి చూపించిందండి. ఈ రోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. నీ కుటుంబంలో ఏ పెద్ద సమస్య ఉందో నాకు తెలియదు. అప్పులు బాధలు పెద్ద సమస్యగా ఉందా, ఆర్థిక ఇబ్బందులు పెద్ద సమస్యగా ఉందా, కుటుంబంలో సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో, కుటుంబ అశాంతితో నిండి ఉండి ఎలా ఈ ఉద్యోగం వచ్చింది, ఎలా నా కుమార్తెకి పెళ్లి అవుతుంది, ఎలా నా కుమారుడికి వివాహం అవుతుంది, ఎలా నా బిడ్డలకు మంచి ఇల్లు దొరుకుతుంది, ఎలా నాకు ఒక మంచి ఇల్లు కలుగుతుంది, ఎలా నాకు ఒక స్థలం కొనుగోగలుగుతాను, ఎలా నాకు సమస్య తీరిపోతుంది, ఎలాంటిది తరతరాలుగా వెంబడిస్తూ అనేక సంవత్సరాలు తొక్కుపెడుతున్న ఈ వ్యాధి, ఈ రోగము, ఈ యొక్క సమస్య ఎలా విడుదల కలుగుతుందని ఈరోజు బాధపడుతున్నారా? నీకు పెద్దదే కాని సమస్య మనం ఆరాధిస్తున్న దేవుడికి చాలా చిన్నది అని దేవుని సేవకునిగా మనం చేస్తున్నాం. మన దేవునికి సమస్తము సాధ్యము. అబ్రహాము గారు అంటున్నారు, 100 సంవత్సరాలైనటువంటి నాకు
90 సంవత్సరాలైనటువంటి నా భార్యకు నాకు బిడ్డను కంటుందా, నా భార్య బిడ్డను ప్రసవిస్తుందా అని చెప్పి ఏమండి 17వ అధ్యాయంలో పిల్లరా బోర్ల పడిన వేడంట అబ్రహాం గారు. అదే 18వ వచనంలో పిల్లరా అబ్రహాం గారు పడినటువంటి ప్రయాసకు తగిన ప్రతిఫలం వారు తింటూ భోజనం చేస్తుంటున్నారు. ఇదిగో అసాధ్యమైనది అంటే యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఇది గుర్తుపెట్టుకోండి. మనకు అసాధ్యమే, మనకు సమస్తము అసాధ్యమే. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు. అందుకే పౌలు గారు అంటాడు కదా, మనం దిక్కులేని వారము కాదు, మనం ఒంటరితనంలో ఉన్న వారము కాదు, మనము ఏ తోడు నీడ లేని వారము కాదు, మనం విడవబడిన వారము కాదు, మనం తృణీకరింపబడిన వారము కాదు. మనకు దేవుడు ఒకడు ఉన్నాడు, మన దిక్కు మన దేవుడు అంటాడు. మనకు ఒక దేవుడు ఉన్నాడు. ఆమె ఏమి చేయలేనటువంటి పరిస్థితులు, ఏమి తోచినటువంటి పరిస్థితులు ఆ ఎడారిలో పెట్టారా ఆ పసిగొందైనటువంటి ఇస్మాయిల్ పెట్టుకొని సావురా సావురా నువ్వు సస్తే తర్వాత నేను సస్తాను అని చెప్పి నిరాశలు, నిస్పృహలు, బాధలు, అన్ని మార్గాలు మూసుకుపోయింది. నా జీవిత నా పరిస్థితి ఇంతే అనుకున్నటువంటి పరిస్థితుల్లో పెట్టారా దేవుడు అంటున్నాడు, ఆగలో ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, నీ పక్కన ఏమున్నదో ఒక్కసారి కళ్ళు తెచ్చి చూడన్నాడు. అంతకు ముందు 100 సార్లు చూసింది కానీ ఏమీ కనపడలేదు. నా దేవుడు బిడ్డల మార్గం తెరిచినప్పుడు, త్రోవ తెరిచినప్పుడు, ఆయన అద్భుతాలు చేసినప్పుడు ఆమె కళ్ళు తెరిచి చూస్తే ఒక ఓట కనపడిందంట. దేవునికి స్తోత్రా. మనం ప్రార్థన చేస్తే ఎలా వెళ్ళాలో మనకు తెలియదు, ఏం చేయాలో మనకు తెలియదు, మనం ఎలా ప్రవర్తించాలో మనకు తెలియదు, ఎలా విడుదల పొందాలో మనకు తెలియదు. కానీ దైవ సన్నిధానంలో ఇశ్రాయేలీలాగా మనం కూడా ప్రార్థన చేయగలిగితే దేవుడు దూరమును చూపిస్తాడు. హల్లెలూయా. దేవుడు మార్గమును చూపిస్తాడు. మనం సులువుగా బయటికి వెళ్ళగలిగినటువంటి మార్గము, మనం దాటుకోగలిగినటువంటి అవకాశాన్ని దేవుడు మనకు చూపిస్తాడు అని ప్రభు పేరుతో మనం చేస్తున్నాడు. బిడ్డ, అతని రోగం చాలా పెద్దదే, అతని వ్యాధి చాలా పెద్దదే. ఆయన అడుగుతున్నాడు, యేసు ప్రభు అడుగుతున్నాడు అతన్ని, ఎంతకాలం నుండి నీకు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావు, బాగుపడ కోరుచున్నావా? ఎంతకాలం నుండి శాపం నీకుంది, ఎంతకాలం నుండి రోగం ఉంది? ఈనాడు ఎంతో మందికి నేను చూస్తుంటాను, ఎంతో మంది జీవితం ఎవరి రోగం తగ్గనే తగ్గదు, సమస్యలు తీరనే తీరదు, శోధన తొలగిపోనే పోదు. ఎందుకంటే దేవునికి ప్రియమైన వాళ్ళారా, జాగ్రత్తగా వినండి పిల్లారా దేవుని వాక్యాన్ని. కొంతమంది మీద శాపాలు ఉంటుంది, జాగ్రత్తగా వినండి. కొంతమంది కుటుంబాల మీద, కొంతమంది పిల్లల మీద తల్లిదండ్రుల శాపము, పితరుల దోషము, తల్లిదండ్రుల దోషము పిల్లల మీదకి వస్తా ఉండేది. ఎన్ని మందులు వాడినా తగ్గదు కొన్ని రోగాలు, ఎన్ని హాస్పిటల్ వెళ్ళినా తగ్గదు కొన్ని రోగాలు, ఎన్ని సమస్యలు వచ్చి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు మీరు వాళ్ళగా తగ్గదు కొన్ని విషయాలు పెట్టారు. ఎంతమంది ప్రార్థన చేసినా కొన్ని సమస్యలకు పరిష్కారం దొరకదు, ఎంతమంది కన్నీరు కాచినా కొన్నిసార్లు పరిష్కారం దొరకదు. ఒక ఆఫీసర్ గారు నాకు బాగా తెలుసు పెట్టారా, నాకు తెలుసు. అలాగే వాళ్ళు వేరే చర్చికి వెళ్ళేవారు, ఇక్కడ కాదు, ఆయన ఉండేది హైదరాబాద్ లోనే ఎక్కడో ఉంటున్నాడంట. పెద్ద ఆఫీసర్, బాగా డబ్బులు ఉన్నటువంటి ఆయన. లేక 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 ఒక్కగాని ఒక కుమారుడు పుట్టాడు. ఒక్కగాని ఒక కుమారుడు పుట్టి అతనికి భయంకరమైన జబ్బు చేసింది. ఎవరి డాక్టర్లకి అందనటువంటి డాక్టర్లకు వైద్యులకు అందనట్టు ఊహకు అందనటువంటి రోగం. అన్ని చెకప్ చేస్తున్నారు, అన్ని స్కానింగ్ తీసుకున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ ఏది కనపడటం లేదు. అన్ని నార్మల్ గా వస్తుంది. కానీ ఆ బిడ్డకు మాత్రం భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఆ బిడ్డ ఒకరోజు పిల్లగా అతడు ప్రార్థనకి వెళ్ళేవాడు, కానీ నామకార్థమైన ప్రార్థనకి వెళ్ళేవాడు. నామకార్థమైన భక్తుడు. నామకార్థమైన భక్తి అంటే నామకార్థ భక్తి. ఈనాడు చాలా మంది పిల్లలు మనం చూస్తే నామకార్థంగా దేవుని మందిరంలో కూర్చొని కూడా ఆశమాసగా ఉంటారు. దేవుని మందిరంలో కూర్చొని కూడా పిల్లరా భయముతో భక్తితో దేవునికి లోబడరు. అందుకే మీరు దేవుని మందిరంలోకి వచ్చినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్త అని ప్రసంగికర్తగా అయినటువంటి సొలొమోను రాస్తారు. పిల్లలు ఆయన ఎదుగు మనం వచ్చినప్పుడు గడగడ వణుకుడి అని, గడగడ వణుకుచు ఆయన ఎదుగు రండి అని కీర్తనకారుడు కూడా అంటాడు. పిల్లలు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు భయముతో భక్తితో మనం ఉండాలి. మనము దేవుని సన్నిధిలో ఉన్నాం, దేవుని మందిరంలో ఉన్నాం, దేవుని యొక్క
స్థలంలో ఉన్నామని భయం ఉండాలి పిల్లలు. కొంతమందికి భయం ఉండదు, అందుకే వాళ్ళ జీవితాలలో పిల్లల విడుదల దొరకదు. ఎంతమంది ప్రార్థించినా, ఎన్ని సార్లు ప్రభు సన్నిధిలో వెళ్ళినా దొరకదు. అతను కూడా ప్రార్థనకి వెళ్ళేవాడే, బాగా డబ్బు సౌండ్ పార్టీ, బాగా డబ్బులు ఉన్నవాడు. ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళాడంట. ఒక ప్రవక్త దగ్గరికి వెళ్ళి అక్కడ అన్ని తిరిగి ఎవరో చెప్పారంట, అయ్యా పలానా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళు, ప్రార్థన చేస్తారు మీ కొరకు అని చెప్తే, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, ఆ పాస్టర్ గారి దగ్గరికి ఆ పిల్లవాడు తీసుకొని లోపలికి రాకమునిపే అతను అంటున్నాడు, పేరు పెట్టి పిలుస్తున్నాడంట, మార్కు, ఈ రోజు నీ కుమారుడు మరణ పడకలో ఉండడానికి నువ్వే కారణము. అదేంటో తెలుసా? ఇంకొకరికి చెందవచ్చినటువంటి గవర్నమెంట్ ఉద్యోగాన్ని నువ్వు డబ్బులు ఎక్కువగా లంచం ఇచ్చి నువ్వు కొనుక్కున్నావు. నీ శాపము, నీవు చేసిన పాపము, అది నీ బిడ్డ మీదకి వచ్చి పడింది. ఈ రోజు వాడు మరణ పడకలో ఉన్నాడని అతను లోపలికి వచ్చి సమస్య చెప్పకమునిపే ప్రవక్త బిడ్డల విషయం అంతా చెప్తుంటే అలాగే గుండె జారిపోయింది. వేరే ఒక అతనికి చెందవలసిన ఉద్యోగాన్ని నువ్వు ఏం చేశావు? డబ్బులు ఎక్కువగా లంచం ఇచ్చి ఆ ఉద్యోగాన్ని నువ్వు సంపాదించుకున్నావు. అంటే నువ్వు అర్హుడివి కాదు ఆ ఉద్యోగానికి, అర్హత కలిగినటువంటి వ్యక్తి కాదు. ఆ ఉద్యోగం వెళ్ళకుండా నువ్వు డబ్బులు లంచం ఎక్కువగా ఇచ్చి నువ్వు ఉద్యోగాన్ని నువ్వు తీసుకున్నావు కాబట్టి అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అతని పాపము, అతని యొక్క విజ్ఞాపన ఈ రోజు నీకు శాపముగా మారి నీ కుటుంబం పతనమైపోతుందని ప్రవక్త చెప్పినప్పుడు పిల్లరా బోరుమని ఏడవడం మొదలు పెట్టాడు. నేను పాపిని, నన్ను బట్టి ఈరోజు నాకు ఒక్కగాని ఒక కోట్ల ఆస్తి ఉందండి, కోట్ల ఆస్తి ఉంది. కానీ తన కుమారుడు ఒక్కగాని ఒక కుమారుడు వారసుడు ఏమయ్యాడంటే మరణముతో పోరాడుతున్నాడు పిల్లరా. ఆ దైవజనుడి దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రభు సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపడితే నీకు ఈరోజు ఒక విడుదల ఉంది. లేకపోతే నీ కుమారుడు బ్రతకడు అని చెప్పి అతను చెప్పినప్పుడు పిల్లలు దేవుని ఆత్మ మాట్లాడినప్పుడు ఆ వాక్యానికి లోబడి పశ్చాత్తాపడి కన్నీరు కచ్చి నేను పాపిని, నా మీద ఉన్నటువంటి నా శిక్షను నా బిడ్డ మీద వేయవద్దని చెప్పి పశ్చాత్తాపడి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనకు వెళ్తున్నాడు. కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఆదివారం వెళ్తున్నాడు, సంతాయిస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. సంత ఈయడం ద్వారా కాదండి దేవుని తోడు అనుకుండేది. దేవుని వాక్యము చదవాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అలాగే ప్రియమైనటువంటి వాళ్ళరా, చదివినటువంటి వాక్యాన్ని అనుసరించి మన జీవితాన్ని వెళ్ళరా కొనసాగించాలి. ఏదో వాక్యం చదువుతున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం, దేవునికి సంతాయిస్తున్నాం, దేవునికి దర్శనం ఇస్తున్నాం, దేవునికి ఇవ్వాల్సింది ఇస్తున్నాం అంటే ఇది దీంట్లో ఒక వంతు ఇది. లేకపోతే ఒక చెట్టులో ఒక కొమ్మ లాంటిది. దేవుడు పెట్టిన ఆజ్ఞలో అది ఒకటి. కానీ ఆజ్ఞంతటిని అనుసరించి నడవాలి అని దేవుని సేవకునిగా మనం చేస్తున్నాను. అతను పశ్చాత్తాపడి ఏడ్చి నేను పాపిని, నేను చేసింది ఇదే కాదు, నేను చేసింది ఎన్నో రహస్యమైనటువంటి పాపములు అన్ని నా జీవితంలో గుర్తుకొస్తుందని చెప్పి ఆ ప్రవక్త ప్రార్థన చేయడానికి ముందు నీవు ఊగ తెలిసిన దగ్గర నుంచి నువ్వు ఏ పాపం చేసావో, తప్పు చేసావో అన్నింటిని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకో. నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. ఈ రోజు దేవుడు నీకు ఒక విడుదల ఇవ్వబోతున్నాడు అన్నప్పుడు పిల్లగా, ఇదిగో అలాంటి ఉద్యోగం నాకు వద్దు, అలాంటి ఉద్యోగం వద్దు, అలాంటి జీవితం నాకు వద్దని చెప్పి ఈ రోజు నుంచి నాకు ఆ ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసేస్తాను, నా బిడ్డను బ్రతికించు బాబు అని చెప్పి బాగా లంచం వచ్చేటువంటి ఉద్యోగం అంటారు. ఏమొచ్చే ఉద్యోగమా? అతన్ని డబ్బులు పెట్టి కొనుక్కున్న ఉద్యోగం. ఏ ఉద్యోగము? బాగా డబ్బులు వచ్చే ఉద్యోగం. అక్కడ లంచం చేస్తాడు. అక్కడ లంచం చేస్తాడు. ఉన్న ఆస్తి ఇంకా పెరుగుతుంది. కానీ శాపం మాత్రం చెప్పండి ఎక్కడికి పోతుంది శాపం? ఈరోజు దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను, ఈరోజు దేవుని దాసునిగా మనవి చేస్తున్నాను. మనం చేసేది మన బిడ్డల మీదకి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మనం ఏది చేసినా సరే మన బిడ్డల మీదకి వస్తుంది. అలాగే అతను పశ్చాత్తాపడి కన్నీరు కాచి తన పాపం అంతటిని ఒప్పుకొని ప్రార్థన చేసినప్పుడు పిల్లలు ఆశ్చర్యకరమైన రీతిలో ఒక్క వారంలోనే దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యమైన దేవుడు ఆ బిడ్డ దేవుడు దేవునికి ఆ లంచముతో ఏదైనా కొనగలను అనుకున్నాడు. కానీ ఆ బిడ్డకు వచ్చిన రోగాన్ని మాత్రం చెప్పండి అతను
లంచం, డబ్బులు ఉంది, డబ్బులు ఉంటే అన్ని జరిగిపోతుంది కాదు. దేవుడంట, అందుకే భక్తుడు అంటాడు, అంతరంతర్యములను ఎరిగినటువంటి దేవా అంటాడు భక్తుడు. హృదయములను పరిశోధిస్తాడంట మన దేవుడు. హృదయములను పరిశోధిస్తాడు. పోలీస్ ఆఫీసర్ నాకు బాగా తెలుసు. ఆయన కొట్టిన వాళ్ళు నేను కూడా ఉన్నాను. భయంకరంగా కొట్టాడు ఒకసారి నన్ను, మా తమ్ముడిని. చేయని నేరానికి లోకంలోనే ఉన్నామని ఆ తప్పు నేను చేయలేదు. చేసిన దానికి నన్ను కొట్టలా చెప్పండి. చేయని దానికి మాకు శిక్ష పడింది. కాళ్ళు కింద చాపి ఎవండి ఒక్కొక్కరు 152 కేజీలు 200 కేజీలు బరువు ఉన్నారు. బూటు అంటే షూతో ఎక్కి మోకాళ్ళ మీద నిలబడ్డారండి. అధికారులతో పడుతుంటే ఎవండి అంటే శిరస్సులో వస్తుంది నొప్పి. 6 నెలల దాకా బాధపడ్డాను పెరిగిన వాళ్ళ. మేము చేయలేదంటున్నా వాళ్ళు అంటే ఏ పశ్చాత్తాపం కూడా లేకుండా ఆలోచించకుండా భయంకరంగా కొట్టాడు. ఒక ఆయన పేరు తాతయ్య. ఇప్పుడు లేడండి, ఇప్పుడు లేడు. కరెక్ట్గా 20 సంవత్సరాల తర్వాత ఆ ఇంటికి నేను గ్యాస్ తీసుకొని ఇచ్చా. ఆయన నన్ను మర్చిపోయాడు, కానీ నేను మాత్రం ఆయన్ని మర్చిపోలేదు. ఒకరోజు ఈయన కూర్చొని ఆమె చెప్పేది, నేను సేవకుడు అని చెప్పయ్యా ఈయన కొరకు ప్రార్థన చేయ. దేవుడు ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచించాను. ఏ చేతులు నన్ను కొట్టిందో, ఏ లాఠీ ఇరిగిందో, నా ముందు 2 లాఠీ ఇరిగింది. దేవుడే తిరిగి సాక్ష్యం, మా తమ్ముడు కూడా సాక్ష్యం. వాడు బాగలేదప్పుడు మా తమ్ముడికి జాండీస్ వచ్చి బాగా పోయే ప్రాణం నుంచి బయటపడ్డాడు. ఆ టైంలో తీసుకెళ్తే వాడిని కొట్టడానికి వెళ్తుండే. అయ్యా వాడికి బాగలేదు, కొడితే చచ్చిపోతాడు, అదేదో నన్ను కొట్టానంటే, ఒరే నువ్వు హీరోవా అంటే నీ తమ్ముడిని కొట్టేది నిన్ను కొట్టాలా చూపిస్తాడు అని బాగా దిట్టగా ఉండేటప్పటికి భయంకరంగా ఎరగదీశారు. కానీ ఏ తప్పు చేయలేదండి. దేవుడే తిరిగి సాక్ష్యం. నేను చేసిన పాపానికి, నేను చేసిన రీతిగా ఒకవేళ దేవుడు నన్ను కూడా ఆ రీతికి తగిలించడేమో నాకు తెలియదు. కానీ ప్రియమైన వాదన కరెక్ట్గా 20 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాలు కాదు, ఒక 7-8 సంవత్సరాల తర్వాత నేను గ్యాస్లో పనికి చేరి ఆ పోలీస్ క్వార్టర్స్ ఏఆర్ క్వార్టర్స్ ఆయన ఉన్నప్పుడు పెరాలసిస్ వచ్చి ఉంది. ఏమండి కుడి చెయ్యి కుడి కాలు 2 పడిపోయి ఉంది. ఏమండి ఈ కుడి చెయ్యి ఈ కుడి కాలు ఎంతమందిని కొట్టాడు అలాగా అంటే, తప్పు చేసిన వాళ్ళని కొడితే తప్పేం కాదండి. తప్పు చేయని వాళ్ళని, డబ్బులు తీసుకొని వాళ్ళని కొడితే నీకు డబ్బులు ఇస్తారు. 10 మంది ఉంటారు కదండి, తగాదాడుకుని ఎడతారు. వీళ్ళు కొట్టలేరు వాడిని అంటే అనుభవం నేను చెప్తాను. అంటే నేను చేశానంటే నేను చేయలేదండి. ఏమండి పోలీస్ స్టేషన్కి వెళ్తారు, ఒక 5,000 10,000 ఇచ్చయ్యా అది ఉన్నాడు చూడు, వాడే మమ్మల్ని కొట్టేది, వాడే మమ్మల్ని తగాదు వచ్చేది, ఈ డబ్బు మీకు డబ్బులు ఇస్తున్నాం, వాళ్ళ బాగా మీరు చూస్తుండగా బాగా కొట్టని డబ్బులు ఇస్తే ఏం చేస్తారు? కొంతమంది బాగా పడతారు. పాపమా కాదా? ఇలాగ ఎంతమందిని చేశాడు? నేను అడిగాను, అమ్మా ఎంతకాలం నుండి ఇలా ఉన్నాడంటే అంటుంది, పిల్లరా 6-7 సంవత్సరాల నుంచి ఉన్నాడంటే నన్ను కొట్టిన 2-3 సంవత్సరంలోనే ఇలాగ ఎంతమందో చూడండి. పాపం పండితే ఏదైనా అంతేనండి ప్రియమైన వాళ్ళారా. పాపం పండగ మునిపే మనం మనోనేత్రాలు తెరవబడి పశ్చాత్తపడి పాదాల దగ్గర క్రీస్తు పాదాల దగ్గర వేస్తే మన మీద ఉన్న దోషం మన రక్తంలో కడగబడి తొలగించేస్తారు. చప్పట్లు కొట్టి దేవునికి అడిగానమ్మా ఎందుకని ఎందుకు ఇలా వచ్చిందంటే, దుర్మార్గుడయ్యా. భార్య అంటుందండి భర్తను వచ్చి, దుర్మార్గుడు, ఎంతమంది పాపని ఒడిగట్టుకున్నాడు వీడు. పెళ్ళైనటువంటి అమ్మాయి కుటుంబాలతో ఎంతమందిని నన్ను బాధ పెట్టినా కాకుండా పెళ్ళైనటువంటి అమ్మాయితో ఎంతమంది అక్రమ సంబంధం పెట్టుకొని వాడు కుటుంబ భర్తలకు సమాధానం లేకుండా చేశాడు ఈ దుర్మార్గుడు. ఆ పాపమంతా ఈ రోజు వీడికి పడి ఈ రోజు ఈ శిక్షను అనుభవిస్తున్నాడంటే, అలాగే కూర్చొని దొంగకోడి పెట్టేవాళ్ళగా ఏమి తెలియనట్టుగా గమనుంటే నేను చెప్పాను, ప్రార్థన చేసి వెళ్ళారా నేను చెప్పాను, సార్ నేను గుర్తున్నానా అని నేను అడిగాను. అయ్యగారు మీరు ఎవరు నాకు తెలియదు అన్నారు. కరెక్ట్గా 6-7 సంవత్సరాల క్రితము టూటౌన్ పోలీస్ క్వార్టర్స్ లో ఒకరోజు నేను పోలీస్ స్టేషన్ లో చెయ్యని నేరానికి నన్ను మా తమ్ముడిని ఇదే చేతులతో ఇదే బూటు కాలతో నా వీపు మీద మీరు తన్నారు. ఇదే చేతులతో 2 లాఠీ ఇరిగేటట్టుగా కొట్టారు మీద, కానీ తల అలాగే ఉంచుకున్నాడండి. నేను చెప్పాను, కానీ నేను మిమ్మల్ని ఇప్పుడు కూడా ప్రేమిస్తున్నాను, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే దేవుడు నా పాపాన్ని క్షమించి తన కుమారుడుగా మార్చుకున్నాడు. ఆయన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. నువ్వు త్వరగా కోరుకోవాలని నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడో తెలుసా వాళ్ళ ఇల్లు, మీరు మీ ఇల్లు ఉంది కదా, పెరిటింట్లో ఉన్నారు కదా, నెగరు కాదు. ఆ
ఆ వెనక పేరు ఏం పేరు నాగేంద్ర గారు వాళ్ళ భర్త. నాగేంద్ర గారు వాళ్ళ భర్త ఆయన మరణం ఎలా జరిగిందో తెలుసండి. ఆ ఇల్లు కట్టి నాగేంద్ర అక్కడ ఆ ఇల్లు కట్టి బయటికి వచ్చి అలా కూర్చున్నాడంట. కూర్చుంటూ ఉండగాని కుర్చీ అలా శిల్పై కింద పడ్డాడు. పడటమే ఇక కోమలోకి వెళ్ళిపోయాడు. సుమారు 6-7 నెలల కోమల్లోనే ఉన్నాడు ఆయన. డబ్బులు బాగా ఖర్చు పెట్టడానికి లేదు, హాస్పిటల్ ఇంటికి తీసుకొచ్చారు. ఎక్కువ కాలం అలాగే ఉంది. తర్వాత కాలము చెందాడు. శాపం ఈనాడు అనేక కుటుంబాలను పట్టి పీడిస్తుంది. ఏంటో తెలుసా? శాపం, లంచం లంచం లంచం, ప్రతిదానికి లంచం, ప్రతిదానికి లంచం. గవర్నమెంట్ ఉద్యోగం చేస్తారు కానీ వాళ్ళు వెళ్ళి ఎవరైనా వాళ్ళు ఈ పని కావాలంటే ఎంత ఇస్తా అంటే ఒక్కొక్క దానికి ఇంత రేటు కడతారు. ఇదంతా మనం చేసే ప్రతి పాపం ఏమవుతుందో తెలుసా? మన పిల్లల మీదకి వస్తుంది, మన బిడ్డల మీదకి వస్తుంది. మనం మంచి చేసినా మనం చెడు చేసినా. అందుకే యేసుక్రీస్తు వారు సిలువ వేస్తుంటే ఏమండి పిలాతు గారు అంటున్నారు, అయ్యా ఇది నాకు ఎటువంటి సంబంధం లేదు, దీనికి ఏ తప్పు చేయనటువంటి యేసుక్రీస్తుని సెలవు వేయటం నాకు ఇష్టం లేదు. ఆయన చెప్పింది, ఆయన జోలికి వెళ్ళవద్దు, అతడు నీతిమంతుడని. అది తెలుసుకున్న తర్వాత అతను నీళ్లతో చేతులు పెట్టుకుంటుంటే ఇశ్రాయేలు అంటున్నారు, ఆ శాపము, ఆ పాపము, ఆ దోషము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక. ఆలోచిస్తున్నారా? అది అప్పుడు ప్రారంభమైంది 2000 సంవత్సరాల క్రితము. ఇప్పుడు దాకా అనేక జీవితాలది ప్రారంభం అవుతూనే ఉంది. అలాంటి భయంకరమైనటువంటి తప్పి చేసిన కొంతమంది సిలువ వేసినటువంటి భయంకరమైనటువంటి కొట్టిన వారు, తిట్టిన వారు, ఆయన పిడుగులతో కొట్టిన వారు, చెప్పులతో కొట్టిన వారు అనేకులు ఆనాడు చాలా మంది మార్పు చెంది మారు మనసు పొంది ఆ 3000 మందిలో అంటారు కదా, అయ్యలారా మేము రక్షణ పొందుకు మేమేమి. పేతురు అంటారు కదా, మీరు జీవాధిపతిని ఏం చేశారు? మీరు సిలువ వేసి చంపారు అంటాడు పేతురు గారు. మీరు జీవాధిపతిని, ఏ సృష్టికర్తైనటువంటి దేవుణ్ణి మీ చేతులలో మీరు చంపి అతనిని సిలువ వేసి చంపారు. అతన్ని మరణమును తొలగించి, మరణ వేదనను తొలగించి తండ్రి అతను బ్రతికించి బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా! అది మీరు పాపులు, మీరు దుర్మార్గులు అని దేవుని సేవకుడు చెప్తూ ఉండగా వాళ్ళ గుండె పగిలిపోయి పశ్చాత్తాపపడి, అయ్యలారా పాపం పోవటానికి, మేము రక్షణ పొందడానికి, శాపం ఆవిడని తొలగిపోవటానికి మేము ఏమీ చేయవలను. అప్పుడు మారు మనసు పొంది యేసుక్రీస్తును సొంత రక్షకుడిని అంగీకరించి మీ పాపమును కడుక్కొని, ఒప్పుకొని కడుక్కొని దేవునికి స్తోత్రం కలుగును. అతిక్రమమును దాచిపెట్టేవాడు వృద్ధులు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరమును పొందును అని బైబిల్ సెలవిస్తుంది. 38 ఏళ్ళ నుండి కొన్నిటి దగ్గర పడి ఉన్నవాడు పిల్లలు ఏం చేసి అక్కడికి వచ్చాడో? బంధువులు లేరు, రక్త సంబంధికులు లేరు, స్నేహితులు లేరు, భార్య లేరు, పిల్లలు లేరు, ఎవరు లేరు. అక్కడ కూర్చొని ఏంటి నా జీవితం, ఏంటి నా పరిస్థితి అని చెప్పి ఎన్ని దినాలు ఇచ్చాడు. ఎవరు లేక ఒంటరిని అందరికీ దూరమే, ఎవరు లేక ఒంటరిని అందరికీ దూరమే, అనాథగా మిగిలాను రావా యేసయ్యా, రావా యేసయ్యా. ఎవరు లేక ఒంటరిని అందరికీ దూరమే, ఎవరు లేక ఒంటరిని అందరికీ దూరమే, అనాథగా మిగిలాను రావా యేసయ్యా, రావా యేసయ్యా. అజ్ఞానం మోసం చేశారు, స్నేహితులను అజ్ఞానం మోసం చేశారు, బంధువులను అజ్ఞానం మోసం చేశారు, స్నేహితులను అజ్ఞానం మోసం చేశారు. దేవుడని బంధువని అనాథగా మిగిలాను, వీరుడని బంధువని అనాథగా మిగిలాను. నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, నీవు రావా యేసయ్యా, రావా యేసయ్యా, రావా యేసయ్యా, రావా యేసయ్యా.
అనుభవిస్తున్నాడు కానీ వాటన్నిటి నుండి విడిపించగలిగిన యేసు అతను వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. రెండు చేతులు పైకి ఒకసారి దేవునికి స్తోత్రం. శాపాలను, పాపములు, అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిపోయినటువంటి అతని దగ్గరికి వెతుక్కుంటూ ఒక ఆయన రాని వచ్చేసాడు. పిల్లరా వచ్చి అతడు ఎప్పటి నుండి ఆ స్థితిలో ఉన్నాడు ఎరిగి అడుగుతున్నాడు. నీ శాపమును పోగొట్టే దేవుడును, నీ పాపము నుండి విడిపించే దేవుడును, నీకు సహాయం చేసే దేవుడును నేనే అనుకునే మనసులో అంటున్నాడు. నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడువు. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు పిల్లరా, ఆయన అంటున్నాడు, అయ్యా నన్ను ఈ కోనేటిలోకి తెచ్చడానికి నాకు ఎవరూ లేరయ్యా, ఎవరూ లేరు. నన్ను ఈ కోనేటిలో తెచ్చడానికి, నేను బాగుపడేటట్టుగా చేయడానికి నాకంటూ ఎవరూ లేరయ్యా, నాకంటూ ఎవరూ లేరు అయ్యా ప్రభు. నా జీవితం ఇంతే అనుకున్నానయ్యా, నా బ్రతికింతే అనుకుని 38 సంవత్సరాలుగా ఇలాగే బ్రతుకుతూ సాగు కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. బ్రతకాలని తప్పన ఉండేది. 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం బ్రతకాలని ఎన్నో మందులు వాడాను, బ్రతకాలని ఎన్నో హాస్పిటల్ తిరిగాను, బ్రతకాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ 10 సంవత్సరాలు తిరిగి 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 ఇంకా సావే సరైన అనుకొని నా జీవితం ఇంతే, నా బ్రతుకు మారదు, నా జీవితం మారదు, నా పరిస్థితి ఇంతే అనుకొని ఇలా మరణం కొరకు అంటే సాగు కొరకు ఎదురు చూస్తున్నానయ్యా అని చెప్పి బోమని విలపిస్తుంటే యేసు చెప్తున్నాడు, లేచి పరుపెత్తుకొని నడువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 38 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న శాపం, 38 సంవత్సరాలుగా అతని జీవితాన్ని పతనం చేసిన శాపము ఆయన ఒక మాట చెప్పిన వెంటనే పెట్టారా అతని చేతులు కాళ్ళు నూతన బలము పొందుకొని, ఇదిగో అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ప్రియమైన వారగా, ఇదిగో పుట్టినది మొదలుకొని పుట్టివాడైనటువంటి వ్యక్తి పేతురు నాకు కలిగింది, నేను పొందుకు తీస్తున్నాను, యేసుని నామములో అని లేచినప్పుడు అతని పాదములో చేతులు బలము పొందుకొని ఏ రీతిగా లేచి పరిగెత్తాడు ఆ రీతిగా లేచి పిల్లలు నడుస్తూ అంటున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఏమండి నడుస్తూ అంటున్నాడు, ఏమి ఇవ్వగలను నాయన నీకు, ఏమి ఇవ్వగలను? నా జీవితాన్ని మార్చిన నీకు, నా బ్రతుకును మార్చిన నీకు, నాకంటే ఎవరు లేరు. అందరూ నా వారే అనుకున్నాను, అందరూ నా బంధువులు ఉన్నారు అనుకున్నాను, అందరూ నా స్నేహితులు ఉన్నారు అనుకున్నాను, అంతా నా వారేనని ఎంతో సంబరపడగా నట్టనడి సముద్రాన నన్ను ముంచినారు. అంతా నా వారేనని ఎంతో సంబరపడగా నట్టనడి సముద్రాన నన్ను ముంచినారు. చెప్పండి, నిన్ను
యేసయ్యా 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 హల్లెలూయా 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 స్తుతించు పాడితే కీర్తనలు నీవు కంటే ఉత్తమము నీ కృపను హల్లెలూయా స్తుతించు పాడితే కీర్తనలు నీవు కంటే ఉత్తమము నీ కృపను యేసయ్యా 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 హల్లెలూయా 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 స్తుతించు పాడితే కీర్తనలు జీవము కంటే ఉత్తమము నీ కృపను హల్లెలూయా స్తుతించు పాడితే కీర్తనలు జీవము కంటే ఉత్తమము నీ కృపను. కరెక్ట్గా 3 నెలల క్రితం పిల్లగా నేను కూడా 20 రోజులు మరణంతో పోరాడాను. బ్రతుకుతానని నమ్మకం నాకు లేదు. మరణంతో పోరాడుతున్న నేను నా కొరకు ఎంతో మంది నా సహోదరులు నా సహోదరులు ఎంతో మంది ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశారు. మీ అందరి ప్రార్థన దేవుడు నా పట్ల కలిగిన ప్రణాళికను ఆయన జ్ఞాపకం చేసుకొని మోక్షమును జయించి నాకు విడుదలనిచ్చి ఈరోజు మీ ముందు ఆయన గురించి పాడటానికి ఆయన గురించి కనపరచడానికి దేవుడు నాకు కోరుపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన అంటున్నాడు, లేచాడు. ఎప్పుడైతే అధిక బైబిల్ సర్విస్తుందో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. వారు పడిన గుంటల నుండి వారు పడిన పాపముల నుండి ఆయనే వారిని బాగు చేసినట్టుగా బిడ్డగా ఆయన నడుస్తూ యేసుతో నడుస్తుంటున్నాడు. నేను నా జీవితం ఇంతే అనుకున్నానయ్యా, నా బ్రతుకింతే అనుకున్నా, నాకు ఎవరు లేరు అనుకున్నాను, ఎవరు బాగుంది అంటే నేనంటే వరకొరికి అక్కడ నుండి ఇక్కడికి వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును బిడ్డ, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయిన వారిని బ్రతికించడానికి క్రీస్తుని నామం ధరించుకొని ఈ లోకానికి నేను వచ్చానన్నాడు. హల్లెలూయా. ఈరోజు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడు, ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్నావు సహోదరి, ఎన్ని సంవత్సరాల నుండి కుటుంబ అసమాధానంతో బాధపడుతున్నావు సహోదరుడా, ఎన్ని సంవత్సరాల నుంచి అప్పుల బాధలతో ఆకలి దప్పికలతో నిరాశలో నిస్పృహలో దుఃఖములో వేసారి కురిగిపోయి కుమిలిపోతున్నావు సహోదరి సహోదరుడా. ఈరోజు 38 ఏళ్ల నుండి ఆ వ్యక్తిని బాగు చేసినటువంటి బలవంతుడైన దేవుడు, అతనిని విడిపించిన దేవుడు ఈరోజు నిన్ను 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 నన్ను కూడా ఆయన విడిపించబోతున్నాడు. నమ్మిన వారిని చేతులు పైకెత్తి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన అతనిని విడిపించిన దేవుడు, అతనిని కాపాడిన దేవుడు, అతనికి విడుదలించిన దేవుడు, అతనికి నూతన జన్మనిచ్చిన దేవుడు. నిరాశలో నిస్పృహలో నా జీవితం ఇంతే అనుకున్నటువంటి జీవితంలో అతన్ని బ్రతికించి మరొక జన్మాన్ని ఇచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఈరోజు నీ కూడా సంతోషము, నీ దుఃఖము సంతోషముగా మారునని, నీ దుఃఖాన్ని సంతోషముగా మార్చగలిగిన వాడు ఇక్కడ ఉన్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం. నీ దుఃఖాన్ని సంతోషముగా మార్చగలిగిన వాడు, నీ కన్నీటికి జవాబు ఇవ్వగలిగిన వాడు, నీ నీ మనోవేదనను చూసిన వాడు, నీ మనో దుఃఖాన్ని ఎరిగిన వాడు. నీ హృదయంలో ఏ వేదనతో ఇక్కడ కూర్చొని ఉంటున్నావు, నీ మనసులో ఏ బాధతో ఇక్కడ కూర్చొని ఆయన పాదాలు వెతుకుతున్నావు, దేవుడు నీకు ఒక విడుదలను దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు ఏడుస్తున్న ఏడుపు దేవుడు నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చబోతున్నాడు. కన్నీటికి జవాబు ఉందే, వేదన తీరిపోను.
యేసుని ఎరగకుండా ఉండవచ్చు, యేసు ఎవరో తెలియకుండా ఉండవచ్చు, కానీ ఎవరు నన్ను విడిపించగలరు, ఎవరు నా జీవితాన్ని బాగు చేయగలరు, ఎవరు నాకు సహాయం చేయగలరని, ఎవరు నా బ్రతుకును మార్చగలరు, నా పరిస్థితిని మార్చగలిగిన వారు ఎవరు ఉన్నారని ఒకవేళ మొదలుపెట్టాడేమో. నిజ దేవుని కొరకు ప్రియమైన వాళ్ళరా, ఒకరోజు నిజ దేవుడు రానే వచ్చాడు, తనకు ఒక విడుదలనిచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన అంటున్నాడు, నాకు ఎవ్వరు లేరు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా నాకెవరు లేరు, నాకెవరు సహాయం చేసేవాళ్ళు లేరు, ఎవరు నా అక్కర్లు తీర్చేవారు లేరు, నాకెవరు నా అవసరతలు తీర్చేవారు లేరు, ఎవరు నన్ను ధైర్యపరిచేవాళ్ళు లేరు, ఎవరు నాకంటూ ఎవరు లేరు, నాకంటూ ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు అనుకుంటున్నావా? నా బాధను అర్థం చేసుకునే వాళ్ళు లేరు అనుకుంటున్నావా బాబు? నా తల్లిదండ్రులను అర్థం చేసుకోవడం లేదని బాధపడుతున్నారా? నా బిడ్డలను అర్థం చేసుకోవట్లేదే అని తల్లిదండ్రులారా బాధపడుతున్నారా? రేపు నా పరిస్థితి ఏంటని బాధపడుతున్నారా? రేపు నా కుటుంబ పరిస్థితి ఏంటని బాధపడుతున్నావా? రేపు నా స్థితిగతులు ఏంటని బాధపడుతున్నావా? ఈరోజు ఏ ఆధారం లేకుండా నిరాధారంలో ఉన్నానే, రేపు నా పరిస్థితి ఏమవుతుందో అని ఆలోచిస్తున్నావా? ఈరోజు 38 ఏళ్ళ నుండి ఆనాడు ఒక విడుదల ఇచ్చినటువంటి యేసుక్రీస్తు వారు ఈరోజు నీకు కూడా ఒక విడుదల ఇచ్చి, నేను ఒక విడుదల గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తాడని దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాడు. అతను అంటున్నాడు, నా జీవితం ఇదే అనుకున్నాను, నాకంటే ఎవరు లేరనుకున్నానంటే యేసు ప్రభు ఆయనతో అంటున్నాడు, నేను నీ తండ్రిని, నీవు నా కుమారుడు. హల్లెలూయా. ఆయన బాబు, నీవు నా తండ్రిని, నన్ను తన డాడీ అని పిలువని ఆయన అంటున్నాడు. డాడీ అని పిలిచాడేమో, తనకంటే ఎవరు లేరనుకుంటే ఆయనే బంధువుగా, స్నేహితుడుగా, తండ్రిగా, తల్లిగా, అన్నగా మారాడు. దేవునికి స్తోత్రం. అవును, ఎవరి ఒక చక్కని పాట అప్పుడప్పుడు పాడుతూ ఉంటారు కదా, నీవు లేని చోటేది యేసయ్యా, నేలాగి ముందరేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, ముందరేనయ్యా, నీవు లేని చోటేది యేసయ్యా, ముందరేనయ్యా, నీవు చూడని స్థలమేది యేసయ్యా, ముందరేనయ్యా, నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధలేది యేసయ్యా, నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధలేది
దేవుని సన్నిధికి చేరిందా? చేరి ప్రార్థన చేస్తున్నావా? ఈరోజు ప్రశ్న. భక్తి అంటున్నాడు, నీవు వినని మనవేది యేసయ్యా, నీవు తీర్చని బాధవేది యేసయ్యా. అవును, ఆయన మనవులు వినేటువంటి వాడు, ఆయన కన్నీటికి జవాబిచ్చేవాడు. ఎబేజు మొరపెట్టినప్పుడు ఎబేజుకు విడుదల ఇచ్చాడు. అబ్రహాము గారు మొరపెట్టినప్పుడు అబ్రహాము పిల్లరా దేని కొరకు ఎదురు చూస్తాడు, ఆయన పొందుకున్నాడు. ఈరోజు నీవు నేను మనం కూడా ఎదురు చూస్తే ఆయన చేయవలసిన ప్రార్థన, ఆయన అంగీకరించే ప్రార్థన మనం చేయగలిగితే ఖచ్చితంగా మనం పొందుకుంటాం. పిల్లరా ఆయన ప్రార్థన ఆలకిస్తాడు. కీర్తన 102వ అధ్యాయం 17వ వచనం సెలవిస్తుంది, ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థనను నిరాకరించే దేవుడు కాదు, ఆయన ఆలకిస్తాడు. కానీ నువ్వు చేసే ప్రార్థన ఆయన వినే ప్రార్థనగా ఉందా, ఆయన వినని ప్రార్థనగా ఉందా? వినే ప్రార్థన ఎలా ఉంటుందో తెలుసా? ఇదిగో బిడ్డరా, ఆయన సుంకరి చేసే ప్రార్థన వినే ప్రార్థన, దేవుడు వినే ప్రార్థన. మిద్దె మీదికి బిడ్డరా పేతురు చేశారు ప్రార్థన, వినే ప్రార్థన. ఆయన మిద్దె మీదికి మొరపెడుతూ ఉండగానే ఆకాశం తెరవబడింది. ఆకాశంలో ఒక దుప్పటి చెంగు దిగి వస్తుంది బిడ్డ. అవును, ఆనాడు 120 మంది మేడగదిలోకి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు బిడ్డరా భయంకరమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు వాళ్ళ మధ్యలో జరిగింది. ఈరోజు నీవు ఎలా మొరపెడుతున్నావు? దేవుడు వినే ప్రార్థన చేస్తున్నావా? దేవుడు వినని ప్రార్థన చేస్తున్నావా? 2019 సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో ఏ వాగ్దానం చేశాడో, 2019 సంవత్సరంలో దేవుడు నీకు నీ జీవితంలో ఏదైతే వాగ్దానం చేశాడో అది పొందుకున్నావా, పొందుకోలేదా? అసలు నువ్వు పొందుకునేటువంటి పరిస్థితుల్లో ఉండాలి అనుకుంటే పిల్లరా సుంకరి ప్రార్థన నువ్వు చేయాలి. ఇదిగో ఆ యొక్క 38 ఏళ్ళ నుండి కోనేరు దగ్గర పడి ఉన్నాడే, అతడు యేసుక్రీస్తు కొరకు ఆయన నిరీక్షణతో ఎదురు చూసినట్లుగా నువ్వు ప్రభు కొరకు ఎదురు చూసి ఆయన సగం యథార్థ హృదయంతో నువ్వు ఆయన ప్రార్థన చేస్తే ఆయన్ని తప్పకుండా నీకు ప్రార్థన చేస్తాడు. ఈ జనవరి మాసము ఎన్ని మాసాలు ఉందండి? జనవరి రావడానికి 3 మాసాలు, పూర్తిగా 3 మాసాలు లోపు ఉంది. ఈ 3 మాసాల్లోనే దేవుడు ఎవరైతే ఈ రోజు నుంచి సుంకరి ప్రార్థన చేయడానికి మీరు విశ్వాసంతో నమ్మి ప్రార్థన చేస్తారో ఈ 3 మాసంలోనే దేవుని వాగ్దానాన్ని చూడబోతున్నా, దేవుని వాగ్దానాన్ని పొందకపోతున్నా, దేవుని వాగ్దానాన్ని చూడబోతున్నా. ఈ 3 మాసంలోనే ఒక్క క్షణం ముందైనా నేను ఆరాధిస్తున్న దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, నేను బోధిస్తున్న దేవుడు 3 మాసాల్లోని నీ పట్ల చేసిన వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు. 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసేసాడు, దేవుడు చేశాడు, దేవుడు చేశాడు. చెప్పండి, దేవునికి స్తోత్రం. దేవుడు కార్యం చేశాడు, దేవుడు కార్యం చేశాడు. అది ఇప్పుడే నడుస్తుంది, అది ఇప్పుడే నడుస్తుంది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేస్తున్నాను, అది ఇప్పుడే ఇప్పుడే అది మలుచు. నీ జీవితంలో కొంతమంది జీవితంలో దేవుని కార్యాన్ని ఎందుకు చూడకుండా ఉన్నామంటే నామకార్థమైన భక్తి చేస్తున్నాం, నామకార్థమైన జీవితం జీవిస్తున్నాం. నామకార్థంగా మనుషులు చూసినప్పుడు ఒకలా భక్తి, మనుషులు లేనప్పుడు ఒకలా భక్తి చేస్తున్నాం. అందుకే దేవుని కార్యాన్ని చూడలేకపోతున్నాం. ఈ రోజు నుంచి అయినా ప్రార్థన చేయడానికి ముందు నేను ఒక మాట చెప్తున్నాను. ఈ రోజు నుంచి అయినా మనస్పూర్వమైనటువంటి ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, పశ్చాత్తాప ప్రార్థన, కన్నీటి ప్రార్థన పిల్లల దేవుని సందులో ఈ ప్రార్థన ముగింపులో నేను చెప్తాను. ఈ రోజు నుంచి అయినా ఒక ప్రత్యేకమైన ప్రార్థన, ప్రభు ఆలకించే ప్రార్థన నువ్వు చేయగలిగితే ఈ 3 మాసముల లోపే నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి ముందే కృతజ్ఞత కూడికి పెట్టబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతములు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, పరిస్థితులను మార్చగలిగిన దేవుడు, స్థితిగతులను మార్చగలిగిన దేవుడు. నీ బంధువులను మర్చిపోవచ్చు, నీ రక్త సంబంధికులను మర్చిపోవచ్చు, నీకు అయిన వారు కాని వారందరూ మర్చిపోవచ్చు. కానీ ఏ సంబంధం లేనటువంటి నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడైన యేసు అంటున్నాడు, నేను తండ్రిని, నీవు నా కుమారుడు కుమార్తె
కుమార్తె, నీవు నా కుమార్తెవి, నేను నీ డాడీని. హల్లెలూయా. అవును బిడ్డ, 38 ఏళ్ళ నుండి కోనేటి దగ్గర పడిన ఒంటరి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారు ఈ రోజు నిరాశలను నిస్పృహలను దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నా. నీ దగ్గరికి కూడా వచ్చేసి ఉన్నాడు ఆయన. ఆయన వచ్చేసి ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు నీకు సహాయం చేయడానికి. ఆయన నీకు సహాయం చేయడానికి ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. మనస్ఫూర్తిగా హృదయంలోనికి ఆయన ఆహ్వానించారు. ఆయన జీవితంలో ఈ రోజు ఒక అద్భుతాన్ని చేసి నేను పంపబోతున్నాడు. నీ జీవితంలో మునుపెన్నడు వినటువంటి శుభవార్తలను వినబోతున్నా, మునుపెన్నడు వినటువంటి శుభవచనాలు వినబోతున్నా, మునుపెన్నడు వినటువంటి ఆశ్చర్యకరమైనటువంటి 1000 కళ్ళతో ఎదురు చూసిన కార్యములు చూడబోతున్నా. నమ్మిన వారు దేవునికి స్తుతులు చెప్పండి, నమ్మిన వారు దేవునికి స్తుతులు చెప్పండి. ఎన్నో సంవత్సరాల నుంచి కన్నీరు కారుస్తున్నావు సహోదరి, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు సహోదరుడా. కార్యం జరగబోతుంది. దేవుని దక్షిణ హస్తము నీ మీద చాపబడి ఉన్నది. దేవుని హస్తము, దేవుని కార్యముని దగ్గరికి రాబోతున్న సమయం ఆసన్నమై ఉన్నది. మెలకువగా ఉండి ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి, పశ్చాత్తాపపడి ప్రార్థన చేయి. ఇదిగో ఏ విషయంలో శాపం దోషం నిన్ను అంటుకొని నిన్ను చుట్టూ ఆవరిస్తూ దేవుని కార్యాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని చూడకుండా ఉందో వాటన్నిటినీ ఇదిగో నీ కంటిలో ఉన్న ప్రతి ద్వారా ఈ రోజు యేసు నామములో అది బయటికి తొలగిపోవును గాక అని హల్లెలూయా. స్తోత్రం. యేసు ప్రభు అతన్ని చూసి అంటున్నాడు, అతను చెప్పి బాధపడి ఏడుస్తూ నడుస్తూ యేసు ప్రభుతో నడిచి వెళ్తుంటే ప్రభు అంటున్నాడు, నీవు నా కుమారుడు నాయనా, నేను నీ తండ్రిని, అందుకే నేను వెతుక్కుంటూ వచ్చాను. ఒకవేళ నీ బంధువులు, రక్త సంబంధికులు నీ కొరకు నిన్ను వెతకడం లేదేమో, నిన్ను ప్రేమించడం లేదేమో, లేకపోతే నీ పిల్లలు నిన్ను ప్రేమించడం లేదేమో, నీ కుటుంబం నిన్ను ప్రేమించడం లేదేమో, నీ స్నేహితులు నిన్ను ప్రేమించడం లేదేమో, నీ బంధువులు నిన్ను ప్రేమించడం లేదేమో, ఈ లోకం నిన్ను గుర్తించడం లేదేమో. నా జీవితం ఎత్తి నాతోటి ఎవరు లేరు, నేను ఒంటరి వాడిని అనుకుంటున్నావా? ఈ రోజు నా ప్రభు నీతో చెప్తాను మాట్లాడి తెలుసా, నీవు నా కుమార్తెవమ్మా, నేను నీ తండ్రిని, నీకెవరు లేరని నేను అనుకోవద్దు. ఆ రోజు 38 ఏళ్ళ నుండి కోనేటి దగ్గర పడిన వ్యక్తితో ఆ మాట చెప్పాను నా యేసు ఈ రోజు నీతో కూడా ఈ మాట చెప్పాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మొదటి వాడును నేనే, కడపటి వాడు నేను, వృత్తినైతిని గాని ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. గుర్తుపెట్టుకోండి, మనతో కూడా ఉండే దేవుడు. ధనం ఉంటే, అధిక భక్తుడు అంటాడు, ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసుని నమ్మితే మోక్షం ఉందిరా. యేసుని నమ్మితే మోక్షం ఉందిరా. ఈరోజు ముచ్చులు మేము మోసపోయేవేమో సహోదరా, బంధువులను నమ్మి మోసపోయేవేమో సహోదరి, రక్త సంబంధికులను నమ్మి మోసపోయేవేమో, అయిన వారు కాని వారిని నమ్మి మోసపోయేవేమో. ఈరోజు దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. మోసపోయినటువంటి నిన్ను ఆ మోసము నుండి నిన్ను విడిపించి పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ ఇచ్చే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ దుఃఖాన్ని నాట్యముగా మార్చే దేవుడు. అందుకే పిల్లరా, అతను అంటున్నాడు కదా, పిల్లరా ఎవరి 9వ వచనంలో చదవండి, ఒక మాట 9, 8వ వచనం చదవండి. 8వ వచనము, యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనం అండి. యేసు చెప్పగా దేవునికి స్తోత్రం. ఆయన మాటలో జీవుని గుర్తుపెట్టుకోండి, ఆయన
మాటలో ఏముంది చెప్పండి? శక్తి ఉంది. అది ఎవరి దగ్గరికి వచ్చిందంటే ఎవరు ఆ శక్తిని ఆకర్షించుకుంటారో వారి దగ్గరికి మాత్రమే అది వెళ్తుంది. హల్లెలూయా! ఎవరి విశ్వాసము బలమైనటువంటి, దృఢమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది ఉందో వారిని మాత్రమే ఆకర్షిస్తుంది. 12 ఏళ్ల నుండి తీరని వ్యాధితో ఉన్న తల్లి ఆయన వస్త్రమును ముట్టిన వెంటనే ఆయనకు తెలియకుండా వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రభావము ఆమెలోనికి వచ్చి ఆమె ఏం చేసింది? బాగా చేసింది. ప్రభువున్నాడు, ఎవరు నన్ను చెప్పండి ఆకర్షించారు. ప్రైజలా చేసే ప్రార్థన ఎలా ఉండదు తెలుసా సహోదరి సహోదరులారా? ఆకర్షించాలి ప్రభు. ఆయన మాట చెప్పాల్సిన అవసరం వల్ల నువ్వు అడిగితే చాలు, నీ విశ్వాసమే ఆయన ఉన్న ప్రభావాన్ని ఆకర్షించుకుంటే. చెప్పండి కూడా దేవునికి చెప్పండి. ఆయన్ని నువ్వు ఆకర్షించుకునేటువంటి విశ్వాసంలో ఉండాలి. ప్రభు అంటున్నాడు, కుమారి నీ విశ్వాసం నిన్ను, అది మన విశ్వాసం దృఢమైనటువంటిది. ఒకటి, మన విశ్వాసం ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. పిల్లరా, మన విశ్వాసం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. మన విశ్వాసం ద్వారా మనకు పరలోకం దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము గొప్పదన్నిటికంటే. యేసు శతాధిపతిని చూసేట్టున్నారు, ఇశ్రాయేలులో కూడా ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను చూడలేదు. అది విశ్వాసానికి ఉన్నటువంటి గొప్ప పిల్లరా మరి విలువ. ఈ లోకంలో పిల్లరా మనము దేవుని దగ్గర మనం ఏదైనా పొందుకోవాలనుకోండి. ఈరోజు ఎంతమంది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరలా మీతో మాట్లాడుతున్నాడు పిల్లరా. ఈరోజు ఈ 2019 సంవత్సరంలో జనవరి 30 అంటే డిసెంబర్ 31 నైట్ అంతా కృతజ్ఞత కూడికి పెట్టుకోబోతున్న వారు ఇక్కడ ఉన్నారు. దేవుని కార్యం పొందుకొని ఎంతమంది అది నా జీవితంలో జరగబోతుంది అన్న వాళ్ళు 2 చేతులు పైకి తెలుసా దేవునికి దేవుని కార్యం ఆసన్నమై ఉంది. దేవుని ప్రసన్నత, దేవుని యొక్క ఆశీర్వాదము అయ్యో అది ఆకృత పడుతుంది. ఎవరి దగ్గర తెలుసా? ఎందుకు తెలుసా? అది ఎవరు ఆకర్షిస్తూ ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళడానికి అది ఎదురు చూస్తూ, అది ఆసక్తితో ఎదురు చూస్తుంది. ఎవరి విశ్వాసము ఆ ఆశీర్వాదం బ్లెస్సింగ్ ఆకర్షించుకుంటుందో వారి దగ్గరికి ముందు వెళ్ళబోతుంది. హల్లెలూయా. ఈ రోజు నుంచి అది మీ దగ్గరికి ఆకర్షించబడాలి అంటే ఈ రోజు నుంచి నేను చెవులో ఒక ప్రార్థన చేయబోతున్నాను. ఆ ప్రార్థనలో నీ జీవితాన్ని అంతటిని కట్టి పక్కన పెట్టి నాతో ఏకీభవించి ఆయన చూసే మనోనేత్రంతో ఏ సభలైతే పౌలుగా మార్చబడి ఆయన తట్టు చూసి వెలుగాడో వెలుగు, అదే దేవుడు ఈరోజు అలాగే నీవుతో ఒక తీర్మానం చేసుకొని నాతో కలిసి మోకరించగలిగితే ఖచ్చితంగా దేవుని కార్యం చూడబోతున్నాను. హల్లెలూయా. 8వ వచనంలో పిల్లరా ప్రభు అంటున్నాడు, లేచి పరిగెత్తుకొని నడువు అనగానే ఆయన మాట ఏం చేసిందంటే అతనికి ఆరోగ్యం ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో ప్రభావం ఉన్నది. ఆ ప్రభావాన్ని ఈరోజు ఎంతమంది ఆకర్షించుకుంటారో నాకు తెలియదు, కానీ ఇక్కడ కూర్చుని ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, ఇక్కడ నివాసం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి పంచి పెట్టబోతున్నారు నాకు తెలియదు, కానీ మనం అందరూ కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అతడు విడుదల పొంది ఆయనతో పాటు దేవుని సన్నిధికి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగుంచండి. ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఈ వాక్యం ఉంటున్నాం విన్న పిల్లలు ఎవరైతే నమ్మి ప్రభు నా జీవితంలో కార్యం చేయబోతున్నారు అని విశ్వాసంతో నమ్ముతున్నారు, అలాంటి వారు మాత్రం మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ మోకరించి విశ్వాసముతో ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన వాగ్దానాన్ని, మీ పట్ల చేసిన వాగ్దానాన్ని ఎందరూ పొందుకోబోతున్నారు తెలియదు, కానీ ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ఎదురు చూడు అని పెట్టు, ప్రార్థన చేయి. దేవునికి ఇష్టం కానిది ఏది నీ జీవితంలో ఉందో దాన్ని వదిలిపెట్టి ఆయన ప్రేమించటం, ఆయనలాగా జీవించడానికి తీర్మానం చేసుకొని మోకరించు. ఈరోజు దేవుడి జీవితంలో ఒక నూతన కార్యాన్ని జరిగించబోతున్నాడు. ఎంతమంది ప్రభు సన్నిధిలో నమ్ముతున్నారు? తలలు ఉంచండి. ఎంతమంది నా జీవితంలో కార్యం జరిగించబోతున్నాడు దేవుడు అని నమ్ముతున్నారు? అలాంటి వారు మోకరించండి, విశ్వాసంతో మోకరించండి. ఆ సమస్యగా కాకుండా విరిగి నలిగినటువంటి మనసుతో నోరు తెరిచి పర్సనల్ గా ప్రభు సన్నిధి తండ్రితో చెప్పు, డాడీ
నన్ను క్షమించు కానీ తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగా నీ కుమారుడును అనిపించుకున్నట్టుగా యోగ్యత లేదు అన్నప్పుడు తండ్రి అలాగా ప్రార్థన చేసి వచ్చినప్పుడు తండ్రి పరిగెత్తుకుంటూ కుమారుడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఈరోజు తండ్రికి ఇష్టం కానిది ఏది చేసేవారికి తెలుసు, ఆయనకి తెలుసు. ఆయన అడగక మునిపే ఆయన సన్నిధిలో ఒప్పుకొని ఆయన సన్నిధిలో పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో ఎదురు చూస్తే నీకే ఆ గిఫ్ట్, నీకే ఆ బహుమానం, నీకే ఆ గొప్ప కార్యాలను దేవుడు నీకు చేయబోతున్నాడు. ఒక్క 5 నిమిషాలు అందరూ ప్రభు సన్నిధిలో పర్సనల్గా ప్రార్థన చేద్దామా? అందరూ మనకు దేవునికి కొన్ని సత్సంబంధాన్ని, మన ఆత్మీయత, మన విశ్వాస జీవితం ఎలా ఉందో ఒకసారి మనమే పరిశీలన చేసుకొని ప్రభుతో ఒక నిబంధన చేసుకుందామా? ప్రభు సన్నిధిలో అడుగుదామా? ప్రభా, ముందు దీన్ని తీసివేయి ప్రభా. ముందు నాలో ఉన్నటువంటి పొరపాటు, నాలో ఉన్నటువంటి లోపాలు, నాలో ఉన్నటువంటి తప్పిదాలు తొలగించి ప్రభా. ప్రభా, నేను పాత్రుడు కాను ప్రభా, నీ దగ్గర తీసుకోండి, నేను యోగ్యుడను కాను, నేను సరిపోయే వాడిని కాను అని నువ్వు ప్రార్థన చేయి. ఆయన నీకు సర్టిఫికెట్ ఇస్తాడు, నువ్వు సరిపోయిన వాడు. హల్లెలూయా. అందరు కలిసి ప్రార్థన చేయండి. ఎవరు ప్రభు సన్నిధిలో నమ్మారు మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. పర్సనల్గా ప్రార్థన చేస్తూ ఉండండి. కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, కన్నీరు తుడచువాడా, నా కన్నీరు తుడచువాడా, వెక్కి వెక్కి వెక్కిచ్చినా వెక్కిరంతల పాలేనా, వెక్కి వెక్కి వెక్కిచ్చినా వెక్కిరంతల పాలేనా, నా పక్షమందు నిలబడువారా, నా పక్షమందు నిలబడువారా. అడగండి, తండ్రిని అడగండి. నా పక్షమందు నిలబడువాడా, నా పక్షమందు నిలబడువాడా. ఆయన నిలబడితేనే నీకు విలువ, ఆయన నీ పక్కన ఉంటేనే నీకు ఘనత కలుగుతుంది, ఆయన నీ పక్షం ఉంటే నీకు విజయం కలుగుతుంది, ఆయన నీ పక్షం ఉంటే నీకు విజయము, నీకు విక్టరీ కలుగుతుంది. సహోదరి సహోదరు, హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అడగండి, ప్రభువుని అడగండి, ప్రభు సన్నిధిలో అడగండి. విరిగి నలిగిన హృదయంతో ప్రభు సన్నిధిలో అడగండి. నీకు తండ్రికి ఏదైతే అడ్డుగవుదో తొలగించుకుని తండ్రిని అడగండి. ఆ తొలగిపోతేనే ఆయన కార్యాలు, ఆయన వాగ్దానం మీరు నెరవేర్చబడుతుంది. ఆయనకి నీకు మధ్యలో ఉన్నటువంటి అడ్డుబండ తొలగిపోతేనే ఆయన చేసిన వాగ్దానం పొందుకుంటా. నోరు తెరిచి విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించేది. 2 చేతులు పైకెత్తండి. అందరూ కాదు, ఈరోజు ఎవరైతే ప్రభు సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో ప్రభు సన్నిధిలో మోకరించారు వాళ్ళు మాత్రమే చేతులు ఎత్తండి. మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధానంలో అడగండి. దయా ప్రేమ కనిగిరుగల మా తండ్రి, బిడ్డలు ప్రభు ప్రార్థన చేస్తున్నా ప్రభా, నీ సన్నిధానంలో ప్రభా మీ బిడ్డల పట్ల మీరు చేసిన వాగ్దానం ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. కనికరించండి తండ్రి, కనికరించండి ప్రభా. నీకు ఇష్టం కానిది ఏమైనా లేకపోతే దయతో క్షమించి సరిచేయండి ప్రభా. నీకు స్తోత్రం ప్రభా. ఒక పునాది వేసి తండ్రి గోడ కడుతున్నటువంటి ప్రభా బిల్డర్ నైనా, ఒక రాయి గోడలు కడుతున్నప్పుడు ఒక రాయి అటు ఇటుగా ఉంటే దాన్ని శుద్ధి తీసుకొని సరి చేస్తారు కదా. నీ వాక్యమైన శుద్ధి ద్వారా వాళ్ళు ఉండేటువంటి లోపాలను సరిచేయండి.
నీ వాక్యమైన శుద్ధి ద్వారా ప్రభా, నీ వాక్యమైనటువంటి ప్రభా మాట ద్వారా తండ్రి వాళ్ళని సరిచేయండి, వాళ్ళ జీవితాన్ని సరిచేయండి. నువ్వు పొందుకునేటట్టుగా వాళ్ళు మీ దగ్గర తీసుకునేటట్టుగా, మీరు ఇచ్చేటట్టుగా వాళ్ళు తండ్రి మీ దగ్గర తీసుకునేటట్టుగా మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మోకరించిన ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. నీ కనికరమునైనా మీ దయ, మీ కటాక్షమైన వారి మీద ఉంచి ఇదే సంవత్సరంలో తండ్రి మీ బిడ్డలు ఎదురు చూస్తున్న కార్యాలను వాళ్ళు చూచుదురుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సరంలోనైనా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, అది ఇప్పుడే మొదలుచున్నాను మీరు చెప్పినట్టుగా ప్రభా. అయా తండ్రి నైనా మీ బిడ్డలు తండ్రి కార్యాన్ని పొందుకోబోతున్నారు ప్రభా. మేము చూడబోతున్నాం తండ్రి, కార్యాన్ని చూడబోతున్నారు ప్రభా. మీరు చేయబోతున్నారు నైనా, మీరు చేయబోతున్నందుకు చెప్పండి. మీరు ప్రభా నా జీవితంలో మీరు కార్యాలు చేయబోతున్నందుకు స్తోత్రం అని చెప్పి నోరు తెరిచి ప్రభుత్వం మాట్లాడండి. అయ్యా నా జీవితంలో కార్యాన్ని మీరు చేయబోతున్నందుకు స్తోత్రం, నా జీవితంలో మీరు కార్యాన్ని చేసేసినందుకు స్తోత్రం, నా జీవితంలో మీరు కార్యం చేసినందుకు స్తోత్రం. అయ్యా ఇప్పుడే కార్యం చేశారు నీకు స్తోత్రం, ఇప్పుడే అద్భుతం చేశారు నీకు స్తోత్రం. తొందరలోనే నేను శుభ కార్యాన్ని చూడబోతున్నా, శుభవచనాన్ని వినబోతున్నా, శుభవచనం వినబోతున్నా. శుభవచనాన్ని వినబోతున్నా, శుభ కార్యాన్ని చూడబోతున్నా, శుభవచనం వినబోతున్నా. దేవుని కనపరచబోతున్నా, నీ ద్వారా దేవుని నామం హెచ్చించబడబోతుంది, నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడబోతుంది. ఓ లవసరదలదరవా కీర్తన గ్రంథం 50:15 సెలవిస్తుంది. ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెట్టు, నేను నీకు ఉత్తరమిస్తాను, నేను విడిపిస్తాను బైబిల్ సెలవిస్తుంది. ఓ ప్రభు సన్నిధిలో మొరపెట్టు, దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. తండ్రి బిడ్డలు మీరు చేసినందుకే స్తోత్రం, ఈ బిడ్డల పట్ల మీరు కార్యాలు చేసినందుకే స్తోత్రం, ఈ బిడ్డల పట్ల మీరు మేలు చేసినందుకే స్తోత్రం. అది తొందరలోనే మేము చూడబోతున్నాం, తొందరలోనే మేము కార్యాన్ని చూడబోతున్నాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. క్షమించండి ప్రభా, నిర్లక్ష్యమును క్షమించండి ప్రభా, నైనా అవిశ్వాసమును తొలగించండి ప్రభా. నీకు స్తోత్రం. సరిచేయండి ప్రభా, మీ నామానికి అవమానం కలగకుండా సరిచేయండి ప్రభా, మీ నామం దూషించబడకుండా సరిచేయండి ప్రభా, మీ నామానికి అవమానం కలగకుండా సరిచేయండి ప్రభా. తండ్రి మీరే సహాయం చేయండి, బలపరచండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లించు ప్రభా. నీ కాయాస్కరమైనటువంటి నామదులు మాలవులు ఉంటే అంతైతో క్షమించి మీ ఇష్టానుసారమైన జీవితాన్ని నాకు మాకు దయచేయండి. 38 ఏళ్ళు నుండి కోరికతో పడి ఉన్న వాడు ఏ రీతిగా తన జీవితం మార్చబడిందో ప్రభా, ఈరోజు తండ్రి మా జీవితంలో గొప్ప కార్యాలు జరగబోతున్న స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పేరుతో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థన. దయా ప్రేమ కలిగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభా. బిడ్డలు మీరు బలపరచండి, నీ కరుణాస్కార బిడ్డలకు తోడు ఉంచండి. మా సంఘ బిడ్డలు మీరు మీ చేతికి అప్పగిస్తున్నాం, మా సంఘ బిడ్డలు మీ పాద సంఘాలు పెడుతున్నాం. నా అపోస్తల శాంతి సహవాసం బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ కరుణాస్తాలు చూపండి, నీ కనికరం చూపండి, నీ కార్యమును సఫలపరిచి ప్రభా. 38 ఏళ్ళ నుండి కోనేటి దగ్గర ఉన్న వాడి జీవితం తండ్రి ఏ రీతిగా మార్చబడిందో అయ్యా, ఆ రీతిగా 38 ఏళ్ళ నుంచి కానీ కావచ్చు, లేకపోతే కొన్ని ఏళ్ళ నుంచి వాళ్ళ ఇబ్బందులు ఇరుకులు ఉండవచ్చు. ఈరోజు తండ్రి ఆ కాలంలో అద్భుతాలు చేసిన దేవుడు ఇప్పుడు కూడా మా మధ్యలో ఉన్నావు, ఇప్పుడు చేయటానికి కూడా మీరు సమర్థుడు తండ్రి. నీకు స్తోత్రం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. అయ్యా మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను అని మీరు సెలవిచ్చారు ప్రభా. ఆపత్కాలమున నన్ను గురించి మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావని మీరు చెప్పారు ప్రభా. అయ్యా తండ్రి క్రైస్తవుల మీద, సేవకుల మీద తండ్రి, అయ్యా క్రైస్తవాత్తుల మీద ప్రభు జరుగుతున్న దాడులు అయ్యా తండ్రి, అలాగే తండ్రి ఈ కరోనా వ్యాధి కొరకు తండ్రి అనేక మంది తండ్రి అనారోగ్యంతో వారి కొరకు, సంఘ బిడ్డల కొరకు, మా రాష్ట్రం కొరకు, మా దేశం కొరకు ప్రభా తండ్రి, మా రాజుల కొరకు, తండ్రి అధికారుల కొరకు, ఆఫీసుల కొరకు ప్రార్థిస్తున్నాం. మాకు తండ్రి మా సంఘ సభ్యుల కొరకు, నేను వాళ్ళ కుటుంబాల కొరకు, వాళ్ళకున్న అవసరతల కొరకు, వాళ్ళకున్న ఇబ్బందుల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం, మీరు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి, మీరు ఇచ్చిన విడుదలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం.
ప్రభా బిడ్డలు వెళ్తున్నారు, నీ కృప తోడు ఉంచండి. ఎత్తబడిన కానుకలు మీరు దీవించండి. వాళ్ళ గొప్పలు విప్పుండగా వాళ్ళ చేతులను వాళ్ళ కుటుంబాలను ప్రభా మీరు ఆశీర్వదించి ప్రభా దర్శన భాగాలు ఇస్తున్న బిడ్డలు ప్రభా, అయా కృతజ్ఞత కానుకలు ఇస్తున్న బిడ్డలు ప్రభా, అయా ప్రతి ఒక్క ప్రథమ ఫలాలు ఇస్తున్న బిడ్డలు ప్రభా, ఏ రీతిగా తండ్రి నీ కొరకు సహాయపడుతున్న బిడ్డలు, సంఘంలో సహకరిస్తున్న బిడ్డలు, పరిచయలు సహకరిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఇబ్బందులు ఇరుకులో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అసమాధానం అశాంతిలో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా చేతి పని వ్యాపారాలు చేస్తున్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా తండ్రి నేను అనారోగ్యంతో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వీళ్ళందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి. వారికి కావాల్సిన అవసరం, వారికి కావాల్సిన అక్షరాలు మీరు తీర్చండి. సంఘాన్ని దీవించి సంఘ సరిహద్దులను మీరు విశాలపరచండి. నూతనాత్మ నడిపించే నూతన కార్యములు జరిగించండి. ఉన్న ఆర్థిక అవసరతలనైనా వీటన్నిటి నుండి విడిపించండి. గొప్ప కార్యాలు జరిగించి ఈరోజు మాకు ఇచ్చిన వర్తమానం బట్టి, ఈరోజు మాకు మీరు ఇచ్చిన ధైర్యమును బట్టి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన అభయమును బట్టి, ఈరోజు మాతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ప్రభా ఎవరి చింతలో తండ్రి మీ కార్యాన్ని చూడబోతున్నారు ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని మేలుగా మార్చమని సమస్తమని చెప్పి అప్పగించుకుంటూ విచిత్రమైతే మీరు అక్కడ లేటైతే ఈ రీతిగా మళ్ళీ మేము అందరం కలుసుకునే భాగం దయచి అవును ప్రభా సిసి కెమెరా దాన్ని ఖచ్చితంగా పెట్టాలి అన్నారు గవర్నమెంట్ వారు. ప్రభా మీరే సహాయించి మీరే తండ్రి కృప చూపండి ప్రభా. ఒకరి వల్ల కాదు ఈ పరిస్థితుల్లో తండ్రి 10 మంది చేతులు కలిగితే తండ్రి కాస్త చేయగలుగుతారు. వేరే తండ్రి ప్రతి ఒక్కరు ఇవ్వడానికి తండ్రి మీ కృప దయచి వాళ్ళ చేతులను వాళ్ళ కుటుంబాలను బిడ్డలను మీరు దీవించి మేలుతో నింపండి. యేసు నామములో ప్రార్థించి ఈ ఆరాధన ముగిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మకు తోడు ఇతరు వినటువంటి మీ బిడ్డలకు బిడ్డలకు ఇప్పుడు ఎలా సదా నడిపించను గాక. ఆమేన్ ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించను గాక. ప్రభు చిత్త మళ్ళీ కలుసుకుందాం. జాగ్రత్తగా మరి వెళ్ళండి.